అమ్మ గంగమ్మ తల్లి కరుణించమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు తొట్టిగారిపల్లె వాసులు. మా ఊరిలోని ప్రజలపై చల్లని కరుణ చూపి పాడి పంటలు సమృద్ధిగా కలగాలని ప్రతి ఏటా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తొట్టిగారిపల్లె వాసులు గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈసారి కూడా గంగమ్మ తల్లి జాతరను తొట్టిగారిపల్లె వాసులు కన్నుల పండుగగా సమర్పించారు. అమ్మవారిని ధ్యానిస్తూ తొట్టిగారిపల్లె గ్రామస్తులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఎంతో మహిమగల అమ్మవారి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే నిలుస్తోందని, అమ్మను నమ్మిన వారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గత 3 సంవత్సరాల నుండి తొట్టిగారిపల్లె గ్రామం బద్వేల్ మండలం కడప జిల్లా అయినటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు గంగమ్మ తరపున. అలాగే ఈ సంవత్సరము 3వ సంవత్సరము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ గంగమ్మ జాతరను జయప్రదం చేసినటువంటి మా తొట్టిగారిపల్లె యూత్, తర్వాత గ్రామస్తులు, కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇలాంటి పండుగను ఇంకా ముందు ఇంకా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఏషియన్ ఛానల్ అటువంటి వాళ్ళకి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి వర్షంలో పడక చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే గంగమ్మకు ఏదే బోనాలు పెట్టుకుంటే వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా పంటలు పండించుకొని ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తితో ఈ జాతరను జరుపుకుంటున్నాము. ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి, దీవెనలు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దీవెనలతో చల్లగా దీవిస్తుంది కాబట్టి మేము ఆ పండుగను జరుపుకుంటున్నాము. స్థానమంద్రే ధ్రువం దేవాం బృహస్పతి ధ్రువం చంద్రస్సాగ్నిశరాస్కంతారయుతాం ధ్రువం గ్రహాం శ్రీ గంగా భవాంగోతాభ్యోర్వహాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. గంగా భవాంగోతాభ్యో నమః. బోనాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. జూన్ నెలలో ప్రతి సంవత్సరం జరుగుతున్న బోనాలు శ్రావణ మాసము అమ్మవారికి అభిషేకము, అర్చనలు, కుంకుమార్చనలు జరుగుతుంది. గంగా భవాని అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధిరస్తు, వంశావృద్ధిరస్తు, ఆరోగ్య మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అమ్మవారికి ప్రతిష్ఠ జరుగుతున్న కార్యక్రమాలన్నీ